హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో పప్పు చేసామండి. పప్పు చాలా హెల్త్కి మంచిది కదా, పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. సో పిల్లలు పప్పును కూడా ఇష్టంగా తినాలి అంటే రైస్లోకి సో నేను ఇలాగా పాపడ్ ఇవన్నీ బొంగులు ఇవన్నీ వేయించేస్తానండి. సో ఇలా వేయించి ఉంటే పప్పుతో చాలా ఈజీగా టేస్టీగా తింటారు. సో ఇక్కడ నేను ఇలా వేయించేటప్పుడు నేను డిఫరెంట్ ఐటమ్స్ చూస్ చేసుకుంటాను అండి. పిల్లలు అప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేసి తింటారు. సో ఇలాగ నేను బ్యాగ్స్ రెక్టాంగిల్ షేప్లో ఉన్నవి, సో ఇలా చిన్న బొంగులు, పెద్ద బొంగులు, పాపడ్ అండ్ ఇవి మా ఇంట్లో పెట్టిన వడియాలండి. సో ఇలా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ కాంబినేషన్ తీసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ నేను ఆయిల్ పెట్టానండి. సో మనము ఈ ఆయిల్ మీడియం హీట్లో వచ్చేంత వరకు మనము ఫస్ట్ హీట్ చేసుకోవాలి. సో ఎక్కువ హీట్ చేసుకోవద్దండి. ఇలా ఆయిల్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా పెడితే మనకు హీట్ వచ్చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము మరి పొగలు వచ్చేంత వరకు ఉండకూడదు. సో మీడియం హీట్ అయిన తర్వాత మనము ఇంకా ఈ వడియాలన్నిటిని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకొని మనము ఎక్కువసేపు తొందరగా తీసేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం పాపడ్ లేట్ అయింది. అదే ఫాస్ట్గా తీసేసుకోవాలి. తొందరగా తీసేసుకోవాలండి. ఇలా వేసిన వెంటనే మనకి ఇలా వచ్చేస్తాయి కదా, తొందరగా తీసేసుకోవాలి. లేదంటే మళ్ళీ కొంచెం డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ ఇంట్లో వేసిన విధంగా వేసేస్తాం. ఇలా అంతే. చూడండి చక్కగా బ్యాట్స్ కానీ బాగా వచ్చేసాయి. ఇక్కడ ఇంకొకటి అండి, మీకు ఈ వడియాలు కానీ ఇవి కానీ బాగా ఫ్రై అవ్వాలంటే మీకు ఈజీ ట్రిక్ వచ్చేసి మీరు ఇవి స్టోర్ చేసుకుంటారు కదా, అప్పుడు మాయిశ్చర్ లేకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఇవి చాలా ఇలా బాగా పొంగుతాయి. మీరు కన్నా అవి కొంచెము మెత్తగా అలా ఉంటే మీకు పొంగవు. సో అది మెయిన్ టిప్ అండి. చూసారు కదండి, అన్నీ ఎలాగ ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో అంతేనండి, సింపుల్గా మనం అన్ని డిఫరెంట్ టైప్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాము. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండి.